ప్రజల పక్షం N95 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నవశకం బహిరంగ సభ జన సునామీని తలపించింది. సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకులకు నిద్ర కరువైంది. వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఓంశక్తి మాలలతో హోరెత్తిన బసినికొండ ఓంశక్తి ఆలయం. గురుశక్తి అమృతల్లి ఆశీస్సులతో వేలాదిగా మేల్మవుత్తూర్ ఆలయానికి తరలి వెళ్లనున్న మదనపల్లి భక్తులు. కబ్జా కోరల్లో ఇందిరమ్మ ఇంటి స్థలాలు. హౌసింగ్ అధికారులతో కుమ్మక్కై వాటాల కోసం కబ్జాలను ప్రోత్సహిస్తున్న మదనపల్లి రెవెన్యూ సిబ్బంది యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమాలు పట్టించుకొని అధికార గణం. ఇక డీటెయిల్స్ చూస్తే యువనేత లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని తలపించిందని మదనపల్లి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక బెంగళూరు బస్టాండ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం సభను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులతో పాటు పాఠశాలల బస్సులను సైతం సభకు రానియకుండా అడ్డుకున్నారని, ఆయన సభకు రావాలనే సంకల్పంతో ద్విచక్ర వాహనాలు, లక్షలాది షేర్ ఆటోలలో ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేశారని అన్నారు. సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల పంచెలు తడిసిపోతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్య పాలనకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తాండవిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల మాజీ అధ్యక్షుడు రాజన్న, మాజీ ఎంపీపీ రామకృష్ణ, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బాలుస్వామి, నవీన్ చౌదరి, గంగా, బోర్వెల్స్ పురుషోత్తం, మేడిపల్లి శంకర్ నాయుడు, నాగూర్వల్లి, రఘుపతి, షంషీర్, సంగం హరి, రెడ్డి రాయల్, బాలమణి శేఖర్, హసీనా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరగకూడదని చెప్పి అడ్డంకులు కలిగిస్తే ప్రజలు మాత్రం ఎక్కడ వెనకాడలేదు. షేర్ ఆటోలు ఏ విధంగా వచ్చినాయంటే ఒక వరదలాగా వచ్చినాయి. ఒక వరదలాగా ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క పల్లె నుంచి, ప్రతి ఒక్క వాడ నుంచి వందల వేల కొద్ది షేర్ ఆటోల కోసం ఒక సపరేట్ సర్వీస్ రోడ్ వదిలేస్తే దాదాపు 3 గంటల సేపు షేర్ ఆటో ఆ లేన్లో నుంచి మన ఎక్కడైతే బహిరంగ సభ స్పాట్కి చేరడం జరిగింది. నేను అక్కడ ఉన్న కొంతమందికి విచారించాను, ఏమయ్యా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే, అన్నీ వద్దండి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కానీ ముఖ్యమంత్రి అయితే మేము ఈ రాష్ట్రం వదిలి ఒరిస్సాకి వెళ్ళిపోవాలండి, లేదంటే అటుపక్క ఉండేవాళ్ళు కర్ణాటక వెళ్ళిపోవాలి, ఇటుపక్క తమిళనాడు వెళ్ళిపోవాలండి. అంత తప్ప ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఒక పీడ కళ అండి అంటున్నాను. ఎందుకంటే ఇది అక్కడ యాస, నేను మాట్లాడుతాను అక్కడ భాష, ఆ విధంగా అక్కడ మాట్లాడతాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత దయనీయ పరిస్థితుల్లో, ఇంత దిగజారుడు ప్రభుత్వం, ఇంత దిగజారుడు నాయకత్వానికి నేను గత 20 సంవత్సరాలు ఎవరు కూడా ఇంత వ్యవస్థ కూల్చిన వ్యక్తి చూడలేదు. చెప్పాలంటే పదాలు లేవు. వ్యతిరేకత తాండవం ఆడుతూ ఉంది. తాండవం అంటే ఎవరికి పోయి టచ్ చేసినా, లారీ డ్రైవర్ కానీ, క్లీనర్కి కానీ, ఒక కొట్టు షాప్ అతనికి కానీ, పెట్రోల్ బంకులో కానీ, ఎక్కడైనా మనం నిలబడిస్తామని కానీ, హోటల్లో కానీ, హోటల్ ఓనర్ కానీ, హోటల్ సప్లయర్ కానీ, ఎవరికి మాట్లాడితే కూడా మనకు వద్దయ్యా అతను. ఆటో రిక్షా అతను కూడా సిగ్నల్ ఆటో రిక్షా అయితే అర్థం కారు అర్థం చెప్పి ఎట్లా ఉందన్న, అయ్యో మనకు వద్దండి ఆయన ముఖ్యమంత్రి. ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఆయన మళ్ళీ 24కి వచ్చేస్తాయండి, ఏమన్నా ఈవీఎం మేనేజ్మెంట్ చేసి ప్రజలు మాత్రం ఓట్లు చేయరు, మేము మాత్రం రాష్ట్రం వదిలేస్తామండి అంటున్నాం. సో నేను చెప్పడానికి ఒకటే పదం చెప్తున్నా, నేను ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ ఒక పీడక్కల. అదేవిధంగా చెప్పాలంటే ఎక్కడ పోతే కూడా అభివృద్ధి శూన్యం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాత్రం విజయనగరంలో, విశాఖపట్నం నుంచి 30 కిలోమీటర్ల అవతల విజయనగరంలో యువగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు,
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు యువగలం పాదయాత్ర 3128 కిలోమీటర్లు ముగించుకొని ముగింపు సమావేశానికి వీరందరూ భారీ ఎత్తున హాజరు కావడం, నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడము, పెద్ద స్టేజు మహానాడుకు తలపించే విధంగా రూలింగ్ పార్టీ తెలుగుదేశంలో మహానాడు తలపించే విధంగా ఈరోజు యువగలం పాదయాత్ర చేశారు. చేసిన దానికి ఆ స్పందన రాష్ట్రంలో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి నవశకం ప్రారంభం సభ నభూతో నభవిష్యతి అన్నట్టుగా జరిగింది. ఎన్నో మీటింగులు జరిగినాయి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ మహానాడు లాంటివన్నీ కూడా. వాటిలన్నిటినీ తలదన్నే రకంగా అశేష జనవాహిని, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పొగడలతో సభకు హాజరు కాకుండా షాజహాన్ బాషా గారు చెప్పినట్టుగా, మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాహనాల్ని ఆర్టీఓల్ని పెట్టి ప్రైవేట్ వాహనాల్ని, గవర్నమెంట్ వాహనాల్ని ఏ ఒక్కటి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వారి వారి మార్గాలను ఎంచుకొని సభా ప్రాంగణానికి చేరుకుని సభను విజయవంతం చేయడం జరిగింది. అయితే ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రజలు ఒకే అకుంఠిత దీక్షతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి. ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికలు వైఎస్ఆర్సీపీ పార్టీతో, జగన్మోహన్ రెడ్డితో, తెలుగుదేశమో లేకపోతే జనసేన. నిరుపేదలకు రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారునికి ఇల్లులు మంజూరు చేస్తారు. అయితే మదనపల్లి పట్టణంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక రేషన్ కార్డుతో బండ మీద కంపలిలో 18 ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్మేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు ప్రభుత్వం మంజూరు చేసిందని చెబుతూ ఏకంగా 18కి పైగా ఇంటి స్థలాలను కబ్జా చేసి అమ్మేస్తున్నాడు. చుట్టుపక్కల ప్రజలు ఇదేమిటని ప్రశ్నిస్తే తన వెనుక బడా నాయకులు ఉన్నారని బెదిరింపులకు పాల్పడుతూ తన పని కానిస్తున్నాడు. హౌసింగ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత తంతు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకుని నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి భూ కబ్జాల వ్యవహారాన్ని అరికడితే బాగుంటుంది. మదనపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు వైఎస్ఆర్ కాలనీ జెండామాను కాలనీకి సంబంధించి ప్రభుత్వం గతంలో 2007-2008 సంవత్సరంలో నిరుపేదలకు ఇస్తే వాటిని కట్టుకోలేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరివి హౌసింగ్ ఆఫీస్లో వివరాలు కనుక్కొని రెవెన్యూ అధికారుల అండదండలతో ఈరోజు మదనపల్లిలో ఒక దళారీ దాదాపు వందలాది ఫ్లాట్లను, ఇండ్లను కబ్జా చేసి వీటిని వ్యాపారం చేస్తున్నాడు. వీటిపైన చాలాసార్లు మేము ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశాం, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. కనీసం వాటిపైన ఉలుకు పలుకు లేనటువంటి రెవెన్యూ యంత్రాంగం ఉండడం వల్ల ఇవి యథేచ్ఛగా వ్యాపారాలు జరుగుతున్నాయి. పేదలకు అందాల్సినటువంటి ప్రభుత్వం ఏ వ్యయంతో అయితే పేదలకు ఇచ్చారో దాన్ని కబ్జా చేసి దానికి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమ్మకాలు జరుగుతున్నాయి. ఈరోజు లక్షలు వ్యాపారాలు జరుగుతున్నాయి. దీనిపైన వెంటనే మరి రెవెన్యూ, ఇటు హౌసింగ్ అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. 2వ వార్డులో ఉన్నటువంటి సచివాలయంలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి సర్వేర్ కానీ అక్కడ ఉన్నటువంటి మరి సిబ్బంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒక దళారీకి సుబ్బు అనేటువంటి సుబ్రహ్మణ్యం అలియా సుబ్బు అనేటువంటి వ్యక్తి దాదాపు ఇక్కడ ఎక్కడ ఖాళీ కనిపిస్తే వాటికి వెంటనే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి హౌసింగ్లో శాంక్షన్ అయినట్టు హౌసింగ్లో లెటర్ తీసుకోవడము, మొత్తం వీటిని వ్యాపారాలు జరుగుతున్నాయి. వీటిపైన వెంటనే చర్యలు తీసుకొని పేదలకు అందాల్సినటువంటి ఇండ్లను పేదలకు దక్కే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి దర్యాప్తు చేసి
బాధ్యుని పైన మరి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఇటు రెవెన్యూ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు డిసెంబర్ 1 నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం మదనపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులు శాసించే ప్రమాదం ఉందని, ఏపీ భూ హక్కు చట్టం సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని, ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ డివి రమణ, గణపతి నాయుడు, ఏవి శివకుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు బాలుస్వామి, నవీన్ చౌదరితో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంతరం మాతో ఉంటారు ఏ ఇష్యూస్లో కూడా. ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఒక ఇంటికి పెద్ద మనిషి ఉన్న పెద్ద మనిషికి ఫస్ట్ ఇల్లు ఎలా నడపాలని అవగాహన ఉండాలి. రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి రాష్ట్రం ఎట్లా నడిపించాలా అని చెప్పి అవగాహన ఉండాలి. ముందు ఆయనకి టైటిల్ సూట్ అనేది ఏమి దానిపైన డిగ్రీ పైన ఈపీ స్టేటస్ అది కాకుండా ఇవి ప్యూర్లీ వచ్చి ఒక ఆస్తి పరంగా ఇద్దరు వాది ప్రతివాది పైన జరిగే టైటిల్ సూట్ వ్యవహారం. దీనికి సంబంధిత కోర్టు భారతదేశ రాజ్యాంగంలోనే క్లియర్ కట్గా ఉంది. సంబంధిత కోర్టు ఏ పరిధిలో భూమి ఉందో ఆ పరిధి కోర్టులో కేసు చేసుకొని 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని ట్రయల్ చేసి వాస్తవాలు అవాస్తవాలు తేల్చి సంబంధిత రెవెన్యూ అధికారులు పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న ఏ రిజిస్టర్ కానీ ఫేర్ అడంగల్ కానీ మొత్తం చెక్ చేసి క్షుణ్ణంగా పరిశీలించి కోర్టు వారు దానికి సరైన నిర్ణయం తీసుకొని ఒక తీర్పు ఇస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ టైటిల్ సూట్. ఇది మినిమం అవగాహన లేని మనిషి ముఖ్యమంత్రి అయిపోతే అతను తీసుకొని పోయి ఆర్డీఓకి లేదంటే ఒక తహసీల్దార్కి టైటిల్ సూట్కి ఇచ్చేస్తే రేపు నేను ఎమ్మెల్యేగా ఉంటా, నాకు కావాల్సిన మనిషి నా దగ్గర వస్తాడు అన్న టైటిల్ సూట్ ఇష్యూ అది జరుగుతోందన్న, ఆర్ఓఆర్ రూపంగానో టైటిల్ సూట్ రూపంగానో జరుగుతోందన్న, మీరు ఒక మాట దయచేసి మీరు తహసీల్దార్కి చెప్పండి అంటే ఇక తహసీల్దార్ నేను ట్రాన్స్ఫర్ చేసి నేను ఇక్కడికి పోస్టింగ్ ఇప్పించింది మనిషి. ఇంకా నేను చెప్పినట్టు చేస్తాడా? ఆపోజిట్ మనిషి ఉంటే బార్ అసోసియేషన్ తరఫున ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. మదనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు, సీనియర్ న్యాయవాదులు మిత్రులు గణపతి గారు, కార్యదర్శి మనోహర్ గౌడ్ గారు, మిగిలిన న్యాయవాదులు మిత్రులు, మహిళా అడ్వకేట్లు, మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు, సుధాన్న గారు, బాలుస్వామి, నవీన్ అందరికీ కూడా నమస్కారం. ప్రతి పౌరుడు జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానం వల్ల తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టం ఏదైతే ఉందో అది అత్యంత దుర్మార్గం, పాశవికం. ఇలాంటి నల్ల చట్టాలని మదనపల్లి గ్రామీణ మండలం చీకలబైలు గ్రామం మేడిపల్లిలో జనం కోసం జనసేన పల్లబాట కార్యక్రమం జనసేన పార్టీ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఈ సైకో పాలన, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం గురించి ప్రజలే ఈ ప్రభుత్వం పనైపోయిందని చర్చించుకోవడం జరుగుతుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారని, వైసీపీ విముక్త మదనపల్లి, వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంటు నినాదంతో పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ రాజన్న, మాజీ ఎంపీటీసీ శంకరప్ప, వార్డు మెంబర్ కృష్ణవేణి, జనసేన పార్టీ నాయకులు రెడ్డమ్మ, లవన్న, జంగాల గౌతమ్, గండికోట లోకేష్, జయ, చంద్రశేఖర, నాగవేణి, జనార్దన్, రమణ యాదవ్, సర్పంచ్ తమ్ముడు రవీంద్ర, నరసింహులు, జస్వంత్, లక్ష్మణ, భూపతి మరియు చీకలబైలు గ్రామస్తులు పాల్గొన్నారు. మేడిపల్లి గ్రామంలో ఇంటింటికి పర్యటించడం జరిగింది. ఈ దుష్ట పాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, సైకో మనస్తత్వం గురించి, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం గురించి మేము చెప్పకముందే, మేము మాట్లాడకముందే ప్రజలే చర్చించుకునే సందర్భం వచ్చింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారో
మా వంతుగా మేము వైసీపీ విముక్త మదనపల్లి అసెంబ్లీ, వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంటు దిశగా తెలుగుదేశం నాయకులతో సర్పంచ్ గారు, మా ప్రజెంట్ సర్పంచ్ ప్రభాకర్ గారు, మాజీ ఎంపీటీసీ శంకర్ గారు, మాజీ ఎంపీటీసీ రాజన్న గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి పర్యటించడం సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లెలో తెలుగుదేశం జనసేన జెండా ఎగరేసే బాధ్యత మేము కాదు, ప్రజలే తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై తెలుగుదేశం. యువగలం నవశకం ప్రజాబలం విజయనగరం జిల్లా పోలేపల్లి వద్ద జరిగిన సభ నా భూతో నా భవిష్యత్తులో అన్నట్లు సాగింది. కుప్పంలో ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్ర 226 రోజులు 97 నియోజకవర్గాలలో 3132 కిలోమీటర్ల సుదీర్ఘంగా నడక పూర్తి చేశారు. గతంలో అనేక మంది పాదయాత్రలు చేసినప్పుడు ప్రభుత్వాలు వారికి అన్ని విధాలా సహకరించి తగిన బందోబస్తు కల్పించి సజావుగా పాదయాత్ర పూర్తయ్యేదానికి సహకరించారు. అయితే అందుకు భిన్నంగా సాగిన లోకేష్ పాదయాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో ఆర్జే వెంకటేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడుగడుగున అడ్డంకులు సృష్టించి కేసులు పెట్టి వేధించారు. లోకేష్కి మైక్ ఇవ్వకుండా లాక్కున్నారు. కుర్చీ ఎక్కి మాట్లాడితే కుర్చీ కూడా లాక్కున్నారు. ఇటువంటి నిర్బంధాల మధ్య నారా లోకేష్ పాదయాత్ర పూర్తి చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారింది. కాగా పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీద ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన సంఘటనతో ఉత్తరాంధ్ర ప్రజలు బారులు తీరి సభను విజయవంతం చేశారని వెంకటేష్ సంతోషం వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమని తెలుగుదేశం జనసేన గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేయాలని కుండ బద్దలు కొట్టారని కొనియాడారు. జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి దశాబ్ద కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు అన్వర్ బాషా, రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, మాజీ నిమ్మనపల్లి మండలాధ్యక్షుడు మేష రామకృష్ణ, వట్టికొండ రెడ్డప్ప, కత్తి రామ్మూర్తి, శ్రీనివాసులు, రామయ్య, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. యువగలం నవగలం ప్రజాబలం నిన్న ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర పోలేపల్లిలో జరిగినటువంటి యువగలం ముగింపు సభ ఉత్తరాంధ్ర జిల్లాలోనే నభూతో నభవిష్యత్. గతంలో ఎన్నో సభలు నిర్వహించారు, కానీ ఇంతటి ఘన విజయం సాధించిన సభ ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద ఒకే ఫ్రేమ్లో కనపడడం ప్రజలకు కనువిందు చేసింది. ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అభినందించదగిన విషయం. వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ముఖ్యంగా నిరుద్యోగులకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు అక్కడ స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. తొందరలో జరిగే ఉమ్మడి మేనిఫెస్టోలో అక్కడ ఇద్దరు కలిసి జనవరిలో ఉమ్మడి మేనిఫెస్టో. మాల మహానాడు వ్యవస్థాపకుడు పివి రావు 18వ వర్ధంతి సందర్భంగా గురువారం మాల మహానాడు కార్యాలయంలో పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం మాట్లాడుతూ పివి రావు ఒక సామాజిక సైనికుడని, నిరంతరం అంబేద్కరిజాన్ని నిలబెట్టడానికి పరితపించిన యోధుడు, ఐఏఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకొని కులాల మధ్య పెరుగుతున్న అంతరాలను పారద్రోలడానికి ఉదయించిన వేకువ పొద్దు పివి రావు అని కొనియాడారు. మాలల సమగ్ర అభివృద్ధి కోసం ఉద్యమంలో ప్రాణాలు విడిచిన త్యాగశీలి, అంబేద్కర్ వాది, మాలజాతి ముద్దుబిడ్డ, మాన్యశ్రీ కీర్తిశేషులు పివి రావుని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమల చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్, రామచంద్ర, జీవన్, శ్రీరాములు, అప్పయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. వచ్చించి మల్టీ కలర్ పోస్టర్స్ చేసి రాష్ట్రమంతా తిప్పారు. మాదిగలకు అన్యాయం జరిగిపోతుందని, మాల అభివృద్ధి చెందాలని, దానివల్ల మాదిగలు వెనకబడుతున్నారని చెప్పి ఒక ప్రచారం చేసి ఏబిసిడి వర్గీకరణ చేయడానికి కుట్ర పన్నారు. జస్టిస్ రాజు కమిషన్ ఇచ్చే రిపోర్టు ప్రకారం మొత్తంగా కూడా తప్పుడు రిపోర్టు చూసుకొని వర్గీకరణ చేయాలని చెప్పారు. దానిపైన అప్పుడు ఐఏఎస్ క్యాడర్లో ఉండే పివి రావు గారు, పి విఘ్నేశ్వరరావు గారు తన పదవిని పక్కన పెట్టి అక్కడ ఉన్న కలెక్టర్లకు, తర్వాత మేధావులకు
యువజనులకు అందరితో కలిపి మరి ఈ పరిస్థితి అయిపోతా ఉంది. మరి కారంచేడులో చుండూరులో మాదిగలపై దాడి జరిగితే మనమంతా పోయినాము, వాళ్ళ తరపు నిలబడ్డాము. ఇవాళ మాదిగలు విడిపోతే ఎవరికి ఎవరు ఉంటారు అని చెప్తే కనీసం మాల నాయకులు పెద్దగా కథలు లేదు. అయినప్పటికీ కూడా ఆయన మొక్కవోని ధైర్యంతో ముందు నిలబడి వర్గీకరణ చేయకూడదని చెప్పి రాష్ట్ర మంత్రి తిరిగారు. తిరిగి ఆయన తిరిగితే సుప్రీంకోర్టులో 5 మంది జడ్జిల సమక్షంలో చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ వేస్తే దాన్ని 5 మంది. మదనపల్లి గ్రామీణ మండలం బసినకొండ కొత్త బైపాస్ రోడ్ లో వెలిసిన ఓంశక్తి ఆలయంలో శుక్రవారం ఓంశక్తి మాలలు వేసిన మహిళలు పెద్ద సంఖ్యలో ఇరుముళ్లు కట్టుకుని మేల్మావతురు తల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గురుశక్తి అమ్మ అమృతవల్లి ఆశీస్సులతో పెద్ద సంఖ్యలో తమిళనాడులో మేల్మావతురు ఓంశక్తి ఆలయానికి తరలి వెళ్లినట్లు తెలిపారు. శుక్రవారం పెద్ద ఎత్తున పూజారి కార్యక్రమాలు నిర్వహించి తమిళనాడు ఆలయానికి బయలుదేరుతున్నట్లు కవిత తెలిపారు. అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుందని, దాతలు ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రకళతో పాటు పెద్ద సంఖ్యలో ఓం శక్తి మాలలు వేసిన మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అప్పటి నుండి ఇక్కడి నుండి ఓం శక్తి మాలలు ఇరుముళ్ళు కట్టుకొని మేల్మరుగత్తు ఆదిపరాశక్తి గుడికి వెళ్ళి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. ఈ గుడి ద్వారా అమృతవల్లి మన మదనపల్లి మండలంలో గుడి లేక చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఇన్ని రోజులు ఎక్కడెక్కడికో వెళ్ళి మాలలు వేసుకొని వస్తున్నాము. అన్ని ఊర్లోనూ అన్ని గుడులు అభివృద్ధి చేశాము. ఆ విషయం గాను మా ఊర్లోనే మదనపల్లి ఓం శక్తి పరాశక్తి బైపాస్ లోని సాయిబాబా గుడి ఎదురుగా భక్తాదారులు అందరూ మాల వేసుకుంటున్నారు. మీ వంతు సహాయం మాకు. పరాశక్తి గురుశక్తి అమృతవల్లి అమ్మ ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మాణించి పూజలు కొనసాగిస్తున్నాము. ప్రతినిత్యం మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ఈ దినమును మనం మన దేశంలో అద్భుతమైన మేధావి శ్రీనివాస్ రామానుజన్ ను గుర్తు చేసుకునే రోజు అని అన్నారు. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్స్ జీనియస్గా పేరు పొందారని అన్నారు. విభాగాధిపతి డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రత్యేక దినోత్సవం నాడు విద్యార్థులకు గణితం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని తెలిపారు. వినూత్న ఆలోచన ద్వారా నూతన ఆవిష్కరణలు వస్తాయని, సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు మరియు జ్ఞాపికలను అందజేశారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.